తిరుపతి లడ్డు వివాదంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో లడ్డూలు, పులిహోర తయారీలో వాడే నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ, ఇతర ముడిసరుకుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది దేవాదాయ శాఖ. ఇక నుంచి అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు ఈవోలు. నెయ్యి శాంపిల్స్ ని హైదరాబాద్లోని ల్యాబ్ కి పంపించారు. కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా టెస్టింగ్ కమిటీల ఆధ్వర్యంలో లడ్డూలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హన్మకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికీ హైదరాబాద్లోని ల్యాబ్ కి పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇక యాదగిరిగుట్టలో కొన్నేండ్లుగా లడ్డూ తయారీకి మదర్ డైరీ నెయ్యి వాడుతున్నారు. నెలకు 20,000 నుంచి 25,000 కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ ని సేకరించి హైదరాబాద్ చెల్లపల్లిలోని ల్యాబ్ కు పంపించారు. టెస్టులకు సంబంధించిన నివేదిక 4-5 రోజుల్లో రావచ్చని తెలిపారు ఆలయ ఈవో భాస్కర్ రావు. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు ఆలయ ఈవో రమాదేవి. ముందస్తు చర్యల్లో భాగంగా నెయ్యి శాంపిల్స్ ని టెస్టులకు పంపించామని తెలిపారు. ఆలయంలో రోజు 3,000 నుంచి 4,000 లడ్డూలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వేములవాడ ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని 20 రోజుల క్రితమే పరీక్షలకు పంపించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్ డైరీ నెయ్యిని వాడుతుండగా దేవాదాయ శాఖ ఆదేశాలతో వారం నుంచి విజయ డైరీ నెయ్యిని వినియోగిస్తున్నామని తెలిపారు ఈవో విజయరామారావు. హన్మకొండలోని భద్రకాళి టెంపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కి పంపించారు.